అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 6వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు శుభవార్తలను వినబోతున్నారా అశుభవార్తలను వినబోతున్నారా, ఏ విధంగా వినబోతున్నారు, అలాగే వారి యొక్క సమస్యలకు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్ట స్వభావులు, ఎంతో శ్రమజీవులు అని అయితే చెప్పుకోవచ్చు. వీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రం ఆశిస్తారు. ఎంతో నీతి నిజాయితీగా ఉంటారు. ఎంతో తెలివితేటలు కలవారు, ఎంతో గుండె ధైర్యం కలవారు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. గృహ వ్యవహారాలన్నీ కూడా మీరు మొదలు పెట్టాలనుకున్న వ్యవహారాలన్నింటినీ కూడా రేపటి రోజున మీరు మొదలు పెట్టగలగబోతున్నారు. రేపటి రోజున మీకు ఎటువంటి ఫలితాలైనా కానీ చాలా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవాలి. రేపటి రోజున చాలా బాగా అనుకూలంగా ఉన్న ఫలితాలు మీకు కాస్త ప్రతికూలంగా కూడా ఉంచబోతుంది. ఆదాయ మార్గంలో మాత్రం కొన్ని తేడాలను కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు గ్రహాల అనుకూల స్థితుల ప్రకారం చాలా భిన్నమైనటువంటి వాతావరణం కూడా కనబడబోతుంది. ముందుగా మనం చెప్పుకున్నట్లయితే కనుక ఈ రోజున మీకు ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తుల ద్వారా అయితే మీకు ఒక పరిస్థితి మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎటువంటి విషయం పట్ల మీరు వారి జీవితంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తుల అనేది కనుక మీరు తెలిస్తే మీరు ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. వారు మీకు ఎంతో అత్యంత సన్నిహితులైన ఆప్తులైనా కూడా కావచ్చు. మీకు ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు వీరిరువురు కలిసి కూడా మిమ్మల్ని చేయదగిన తప్పుగా అయితే మిమ్మల్ని చిత్రీకరించబోతున్నారు. అత్యంత బాధాకరమైన రోజుగా మీకు మిగల్చబోతున్నారు. చాలా వరకు మీరు మంచివారు, మీకు మేలు కోరుకునేవారే కానీ కాకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొన్ని రోజులుగా ఆస్తి తగాదాల వలన కావచ్చు, లేదా ఏదైనా కానీ ఒక విషయం దాచిపెట్టడం వల్ల కూడా కావచ్చు, మీకు సంబంధించినటువంటి విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని కాస్త తక్కువ స్థాయికి చేసే విధంగా, మిమ్మల్ని తక్కువ కించపరిచే విధంగా అయితే మాట్లాడడం కూడా జరుగుతున్నవి. ఇటువంటివన్నీ చేయడం వల్ల మీరు కాస్త వారికి దూరమైన రోజులు కూడా ఉన్నాయి. కొంత శాతం మీకు ఎక్కువగానే కనబడుతున్న ఏ విషయం పట్ల అయితే మీరు ఎటువంటి విషయం సంబంధించిన ఆస్తి తగాదాలు కానివ్వండి, ఏదైనా మీకు సంబంధించిన ముఖ్యమైన లావాదేవీల విషయం కూడా కావచ్చు, గత కొన్ని రోజులుగా కొన్ని ఆరోపణలు వారి ద్వారా కొన్ని గొడవల సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో చాలా చక్కగా రేపటి రోజున లాభాన్ని అయితే మీరు గడించబోతున్నారు. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో సైతం మీరు మాత్రం అత్యధికమైనటువంటి లాభాన్ని మాత్రం రేపటి రోజున అందుకోబోతున్నారు. ఎవరైనా సరే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అత్యంత బాధగా అనిపించినప్పటికీ కూడా ఏదైనా చెప్పకుండా దాస్తున్నట్లు అనిపించినా వారిపై మీరు అస్సలు అశ్రద్ధ వహించవద్దు. వారితో కాస్త సమయాన్ని కేటాయించి వారు దేనికి బాధపడుతున్నారనే విషయాన్ని, ఆ బాధను కనుక్కునే ప్రయత్నం కూడా చెప్పకుండా చేయండి. మీరు ఇలా చేయకపోతే ముందు రోజుల్లో చాలా ఎక్కువగా బాధపడవలసిన పరిస్థితులు కూడా ఏర్పడబోయే అవకాశాలు కూడా ఏమీ లేకపోలేదు. చాలా వరకు కూడా మీరు వారి యొక్క విషయంలో కాకుండా సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో కూడా మీరు కొంత కోల్పోవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున ఎవరి బాధ వర్ణనాయుతం కాదు కాబట్టి నిలబడి విని వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుని వారికి తగిన ధైర్యాన్ని, తగిన సలహాను, సూచనలు ఇవ్వడం ద్వారా మీరు తప్పకుండా అయితే రేపటి రోజున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇంట్లో జరిగే చిన్నపాటి సమస్యలను సైతం మీరు కాస్త సమయం కేటాయించి చర్చించుకోవడం చాలా అవసరం. మీరు పడినటువంటి అసలు దేని గురించి బాధపడుతున్నారు, దానికి తగిన కారణం ఏది, వారైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీకు ఉండాలనుకుంటే మాత్రం రేపటి రోజున ఇటువంటి విషయాల్లో చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కనుక ముందు రోజుల్లో మీరు వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున వీలైనంతసేపు మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. మీకు కష్టాన్ని తొలగించమంటూ దైవాన్ని వేడుకోవడం, అలాగే స్వామివారిని వేడుకోవడం చాలా మంచిది. భగవంతుడు కూడా మీ యొక్క మాటలను తప్పకుండా ఆలకించి మీకు సహాయపడే విధంగా ఆపదల నుంచి బయటపడవేసే రోజు కూడా అనేది చెప్పుకోవచ్చు. ఎంతో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. మీకు కుదిరినప్పుడు మాత్రం
తప్పకుండా భగవంతుని యొక్క నామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడానికైతే ప్రయత్నించి తీరండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసి తప్పకుండా దగ్గరలో ఉన్న దైవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం, అలాగే మీకు కుదిరిన సమయంలో కూడా మీకు వీలుంటే మాత్రం హనుమాన్ చాలీసా పఠించుకోవడము, అలాగే దుర్గా స్తోత్రాలను పఠించుకోవడం, కనీసం ఏదైనా అంటే మీకు సంబంధించినటువంటి ఇష్ట దేవతారాధన వినాయకునికి తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ముందుగా పూజ అర్పించుకోవడం, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడము, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున చేయడం ద్వారా మీకు చాలా మేలు ఫలితాలు కూడా కలగబోతున్నాయి. రేపటి రోజున అత్యద్భుతమైన రోజు కనుక మంచి మంచి ఫలితాలు మీరు మీ యొక్క జీవితంలో ముందు ముందు రోజుల్లో పొందబోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరంగా కానివ్వండి, డబ్బుకు సంబంధించిన విషయంలో కూడా ఏదైనా కానీ కాస్త బాధపడుతున్నప్పటికీ కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు సైతం ఎవరికైనా మీరు ఇచ్చి ఉంటే, అప్పు ఇచ్చి ఉంటే, మోసపోయి ఉండేటువంటివన్నీ కూడా మీకు వసూలు కాబోతున్నాయి. మీ జీవితంలో తప్పకుండా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం ద్వారా మీరు తప్పకుండా అమ్మవారికి నమస్కరించి నీత దీపారాధన చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా అందుతుంది. మీరు ఎటువంటి వ్యాపార అభివృద్ధులు చేపట్టినా కానీ ముందుగా వినాయకునికి గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి తప్పకుండా బిల్వపత్రాలతో సైతం మీరు వినాయకుని పూజ చేసుకోవడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలన్నీ సైతం తొలగిపోయి మీకు వ్యాపారంలో ఎంతో అభివృద్ధి అవుతుంది. తప్పకుండా రేపటి రోజున ఇంటికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నారు. ఆగిపోయిన పనులు సైతం మీకు మళ్ళీ తిరిగి మొదలు పెట్టబోతున్నారు. రేపటి రోజున మీకు వీలుంటే కొత్త బాధ్యతలు సైతంతో మీరు చేపట్టబోతున్నారు. మీకు సంబంధించిన పనులకు ఏవైనా కానీ మీ స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా కావచ్చు, కొన్ని సరికొత్త నిర్ణయాలను కూడా మీరు కొత్త వ్యవహారాలను కూడా రేపటి రోజున మీరు నాంది పలకబోతున్నారు. ఎవరైతే మీకు వీలుంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కాస్త నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించడం చాలా అవసరం అని కూడా తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు ప్రతి ఒక్క చిన్న పిల్లల విషయంలో సైతం ఆరోగ్య పట్ల చాలా శ్రద్ధ వహించడం ద్వారా ఆరోగ్యాన్ని ఏమాత్రం ఏమరపాటు చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా కాస్త దగ్గరగా ఉన్నటువంటి వైద్యులకు సంప్రదించి చక్కగా కుదుటపరచుకోవడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. మీ యొక్క పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా మీరు అందించవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. కొంతమేర మీకు వారికి సంబంధించిన ఆరోగ్యం పట్ల కూడా మంచి సూచనలు కూడా మీకు అందబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆందోళనలు లేకుండా అనవసరంగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా మంచిగా అయితే చక్కగా అయితే రేపటి రోజున కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా గడపబోతున్నారు. రేపటి రోజున ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ద్వారా మీకు ఇటువంటి వ్యవహారాల్లో డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా సూచిస్తుంది కనుక డబ్బు నష్టపోయే ప్రమాదం మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాలు కూడా అనారోగ్య సమస్యల గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాకా ఉంటాయి. అటువంటి అనారోగ్యాల గురించి కాస్త శ్రద్ధగా ఉండడం చాలా మంచిది. మొత్తానికి ఒక రాశి గల వారికి మాత్రం రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు క్షుణ్ణంగా కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రం తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, వీలైనంతసేపు ఎక్కువసేపు మీరు తప్పకుండా పఠిస్తూ ఉండడం ద్వారా మీకు ఎదురవబోయే శత్రుపీడలు అన్నీ కూడా తొలగిపోబోతాయి. మీరు ఒకవేళ పూజ చేసే అవకాశం లేకపోయినా, వీలు కుదిరినా కుదరకపోయినా మీ మనసు నిండా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా వచ్చేటువంటి పుణ్యఫలం అంతా ఇంత కాదు. తప్పకుండా మీరు నమ్మశక్యం లేకుండా అయితే ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉంటే తప్పకుండా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. వీలైనంతసేపు మీరు తప్పకుండా భగవంతుడి నామస్మరణ చేసుకోవడంతో ఉండడం వల్ల పనులన్నీ వాయిదా వేసుకోవటం ఇటువంటివన్నీ చేయకుండా మీకు అన్నీ సజావుగా సాగిపోతూ ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఒక రాశి గల వారికి రేపటి ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.